హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను మా పాప బర్త్డే కోసం చేసిన 1 kg ఎగ్లెస్ చాక్లెట్ స్మైలీ బర్త్డే థీమ్ కేక్ని ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. మరి లేట్ చేయకుండా ఫస్ట్ అయితే కేక్ స్పాంజ్ని ప్రిపేర్ చేసుకుందాం రండి. ఈ విధంగా ఒక బౌల్లోకి 3/4 కప్ వరకు షుగర్ పౌడర్ని వేసుకోండి. దీంట్లోకి 1/3 కప్ వరకు డార్క్ చాక్లెట్ కాంపౌండ్ పీసెస్ని, ఇంకా 1 టీ స్పూన్ వరకు కాఫీ పౌడర్ని, 2 టేబుల్ స్పూన్స్ వరకు కోకో పౌడర్ని వేసుకోండి. ఇక్కడ దీంట్లోకి 3/4 కప్ వరకు హాట్ వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా హాట్ వాటర్ వేయడం వలన చాక్లెట్ ఇంకా కాఫీ అనేది బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా కూల్ చేసుకోవాలి. ఇది కూల్ అయిన తర్వాత ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లోకి 1 కప్ ఇంకా హాఫ్ కప్ వరకు మైదా పిండిని వేసుకొని బాగా జల్లించుకోండి. 1 టీ స్పూన్ ప్లస్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని బాగా జల్లించుకోండి. ఇప్పుడు ఎలాంటి లంప్స్ లేకుండా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మిక్స్ చేసేసుకోండి. ఇది కొంచెం థిక్గా ఉందండి. సో దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు నార్మల్ వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఆయిల్ అనేది ఫస్ట్ యాడ్ చేయడం మర్చిపోయానండి. తర్వాత యాడ్ చేశాను. మీరు ఈ టైంలోనే ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకోండి. ఇది ఎగ్లెస్ కేక్ అనేది ఫ్లఫీగా రావడం కోసం ఫైనల్గా నేను ఒక హాఫ్ లెమన్ చెక్కని వేసి బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను హాఫ్ కప్ వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ అనేది లాస్ట్లో వేయకండి, ఫస్ట్లోనే వేసుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. చూస్తున్నారు కదా, సిల్కీగా మన కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ నేను 9 ఇంచ్ కేక్ టిన్ని తీసుకున్నానండి. దీంట్లోకి ఆయిల్ గ్రీస్ చేసుకొని ఈ విధంగా బటర్ పేపర్ ఉంచి మరలా ఆయిల్ని గ్రీస్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేనట్లయితే మైదాతో కూడా డస్ట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా, మన దగ్గర ఓవెన్ లేకపోయినా కూడా ఈజీగా కేక్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేకపోయినా ఇంట్లోనే ఏ విధంగా బటర్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుని కేక్ అయితే చేసుకోవచ్చు. చాలా వీడియోస్ పోస్ట్ చేశానండి. ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూడండి. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి ట్యాప్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ట్యాప్ చేసుకొని ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మోల్డ్ని ఉంచి 35 to 40 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసేసుకోండి. ఫార్టీ మినిట్స్ తర్వాత ఈ విధంగా మూత తీసి చూసినట్లయితే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఈ కేక్ అనేది ఇప్పుడు మనం కంప్లీట్గా కూల్ చేసుకుందాము. ఈలోపు మనం ఫ్రాస్టింగ్కి ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను చాక్లెట్ గనాష్ని ప్రిపేర్ చేస్తున్నానండి. 1 కప్ వరకు డార్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకొని హాఫ్ కప్ వరకు అమూల్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకొని ఈ విధంగా డబుల్ బాయిలింగ్ మెథడ్లో దీన్ని మొత్తం అంతా కూడా ఈ చాక్లెట్ ఇంకా ఫ్రెష్ క్రీమ్ని మెల్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి థిక్ గనాష్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. విప్పింగ్ క్రీమ్ని విప్ చేయడం నేను చూపించడం లేదండి, చాలా వీడియోస్లో పోస్ట్ చేశాను కదా. సో ఈ విధంగా మనకి చాక్లెట్ గనాష్ అయితే ప్రిపేర్ అయిపోయింది. కేక్ మిడిల్లో ఫిల్లింగ్ చేయడానికి నేనైతే ప్రిపేర్ చేశాను. కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చాక్లెట్ గనాష్ని ఫిల్ చేయడం వల్ల. మన కేక్ కూడా కంప్లీట్గా కూల్ అయిపోయిందండి. నైఫ్తో చుట్టి ఈ విధంగా అనుకుని ట్యాప్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. పైన కొంచెం హార్డ్ లేయర్ని అయితే తీసేస్తున్నాను. ఈ కేక్ అనేది హైట్ తక్కువగా వచ్చిందండి. సో నేను అందువల్లనే 2 లేయర్స్ మాత్రమే కట్ చేశాను. ఈ విధంగా ఇప్పుడు ఫస్ట్ లేయర్ని ఉంచి
షుగర్ సిరప్ని మొత్తం అంతా అప్లై చేసేసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకొని విప్పింగ్ క్రీమ్ మొత్తం అంతా కోట్ చేసేసుకోండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఇంట్లోనే మనం బర్త్డే కేక్ని అయితే ఈజీగా చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ లేయర్ అయితే నేను క్రీమ్ అయితే అప్లై చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసి ఉంచుకున్న చాక్లెట్ గనాష్ని ఒక లేయర్ లాగా వేస్తున్నాను. మనం ఇక్కడ 2 లేయర్స్ మాత్రమే కట్ చేసాం కాబట్టి ఎక్కువ ఇక్కడే వేస్తామండి. సో చాలా మ్యాక్సిమం ఉన్న గనాష్ని ఇక్కడే వేసేసాను నేను. ఇప్పుడు సెకండ్ లేయర్ని కూడా ఉంచి సేమ్ ప్రాసెస్ చేసుకోవాలి. ఈ విధంగా షుగర్ సిరప్ అప్లై చేసేసుకొని క్రీమ్తో కోట్ చేసేసుకోవాలి. నేను మా పాప బర్త్డేకి స్మైలీ థీమ్ కేక్ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. స్మైలీ థీమ్ అయితే వేశాను. మొత్తం ఎల్లో థీమ్ అయితే వేశానండి. నేను మా పాప బర్త్డేకి 2 కేక్స్ని అయితే ప్రిపేర్ చేశాను. ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, డాల్ కేక్, ఎల్లో కలర్ డాల్ కేక్, అది ఒకటి, ఇది ఒకటి. డాల్ కేక్ ఒకటి, స్మైలీ కేక్ ఒకటి, 2 కేక్స్ని అయితే ప్రిపేర్ చేశాను. ఆ కేక్ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి. అది ఎగ్ వేసి చేశాను, ఇది ఎగ్లెస్ చేశాను. ఇంట్లోనే చాలా ఈజీగా డాల్ కేక్ని అయితే కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీ దగ్గర డాల్ కేక్ మౌల్డ్ లేకపోయినా కూడా ఈజీగా కేక్ని ఎలా చేసుకోవాలో వివరంగా నేను ఆ వీడియోలో చూపించానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి ఆ వీడియోని చూడండి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ స్మైలీ థీమ్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి వైట్ కలర్ కోటింగ్ అయిన తర్వాత ఎల్లో కలర్ విప్పింగ్ క్రీమ్ని కోట్ చేసుకొని ఈ విధంగా టూత్పిక్ తీసుకొని ఇట్లా డ్రా చేసుకున్నానండి స్మైలీ థీమ్ని. ఫస్ట్ అయితే ఒక కన్ను ఇలా పెట్టాను, ఇది అంత బాగాలేదు. సో అందువల్ల నేను 2 కూడా నార్మల్గానే వేసేసాను. చాలా ఈజీ అండి స్మైల్ థీమ్ కేక్ అనేది, ఎవరైనా కూడా ఈజీగా చేసేస్తారు. ఈ విధంగా మనం ఇందాక ప్రిపేర్ చేసి ఉంచుకున్న చాక్లెట్ గనాష్ తోటి నేను ఈ స్మైలీ ఫేస్ని అయితే వేశాను. నా దగ్గర ఉన్న ఇలా పింక్ కలర్ షుగర్ బాల్స్తో స్మైలీకి బౌల్ని డెకరేట్ చేశాను. కింద ఇంకా ఇలా పింక్ కలర్ తోటి డెకరేట్ చేస్తున్నాను. ఐస్ కోసం సిల్వర్ కలర్ షుగర్ బాల్స్ని ఈ విధంగా అరేంజ్ చేశాను. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా స్మైలీ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసేసుకుంటారండి. మా పాప బర్త్డేకి చేస్తున్నాను కాబట్టి మా పాప నేమ్ అయితే ఇక్కడ కింద రాస్తున్నాను. ఆర్నవి అని రాస్తున్నానండి. కావాలంటే మీరు నేమ్ని స్కిప్ చేసేసి హ్యాపీ బర్త్డే ట్యాగ్ కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఫైనల్గా మన కేక్ అయితే ఈ విధంగా ప్రిపేర్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇది 1 kg 65 grams వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.